చాలా స్క్రిప్చర్స్ ఉన్నాయి, కంప్లీట్ చేసేద్దాం. సో క్రైస్తవుడిగా మారడం మాత్రమే కాదు, క్రీస్తులాగా మారాలి. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఎవరైనా క్రైస్తవుడిగా మారొచ్చు, ఈజీ అది. కానీ క్రైస్తవుడిగా మారిన తర్వాత క్రీస్తులాగా మారడమే మనకు ముఖ్య ఉద్దేశము. సో క్రీస్తులాగా మారడం అంటే చెప్పడం జరిగింది చాలా సందర్భాల్లో, తగ్గించుకోవడం, సహనంతో ఉండడం, ఓపికతో ఉండడం, భరించడము, ఎక్కువగా మాట్లాడకుండా, బూతులు మాట్లాడకుండా ఉండడం, వ్యభిచారం చేయకుండా, దొంగతనం చేయకుండా, నరహత్య చేయకుండా ఉండడం, ఇరువాడి పొరుగువాడిది ఆశించకుండా ఉండడము. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 50 చెక్ లిస్టు లాగా ఉన్నాయి క్రీస్తు యొక్క మారాలంటే. వాటన్ని విషయాలలో మెల్లిమెల్లిగా మనం మార్పు చెంది ఆ క్రీస్తు రూపంలోకి మారడమే దేవుడి యొక్క చిత్తం. సో అంతే. ఎందుకంటే అండి, ఈ యొక్క క్రీస్తులాగా మారడాని కోసమే దేవుడు మన లోపల పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మనలాగా క్రీస్తులాగా మారడము చాలా అసాధ్యం అది. సో అసహనంతో ఉండడం అసాధ్యం, ఆ కోపం లేకుండా ఉండడం, ద్వేషం లేకుండా ఉండడం, దీర్ఘశాంతంతో ఉండడం, ఓపికతో ఉండడం, ఇవన్నీ కూడా అసాధ్యము. అందుకే క్రీస్తులాగా మారాలి. అది యేసు ప్రభువారు అలాగే చూశాడు, చూపించాడు. మనందరినీ కూడా క్రీస్తులాగా బ్రతికి చూపించాడు. సో మనం కూడా ఒక రోజుతో వచ్చేది కాదు. మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందాలి క్రీస్తు రూపంలోకి. సో 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 ఎఫెసీలకు రాసిన 5వ అధ్యాయం 9వ వచనం. నిన్న దేవుడు చెప్పాడు, వ్యభిచారులు, దూషణకరులు, హింసకారులు వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి అర్హులు కారు అని చెప్పాడు. చీకటిలో ఉండకూడదు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. చూసారండి, వెలుగు ఫలము అంటే వెలుగులాగా మనం మారాలి. చీకటిలో ఉండకూడదు. చీకటిలాగా మనం ఉండకూడదు. వెలుగులోకి మనం మారాలి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. సో నీతిపరుడు, నిజమైన క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షతనము, మంచితనము, నీతి, సత్యము వీటిలో కనబడుతున్నది. అంటే మనందరం వెలుగు సంబంధము. వెలుగు సంబంధం ఎలా తెలుస్తారు? ఇప్పుడు మన లోపల చెడుతనం ఉన్నది అనుకోండి, అది వెలుగు సంబంధులు కాదు, సో చీకటి సంబంధం లాగా అవుతుంది. మన లోపల అవినీతి ఉన్నది అనుకోండి, అది వెలుగు ఫలము కాదు, చీకటి ఫలం అది. మన లోపల అబద్ధం ఉన్నది అనుకోండి, అది వెలుగు ఫలం కాదు, చీకటి ఫలము. అందుకే అయ్యా ప్రభు, నా హృదయ అంతరంగంలో కూడా సత్యాన్ని దయచే ప్రభు, నా హృదయ అంతరంగంలో కూడా మంచితనాన్ని దయచే ప్రభు అని ప్రార్థించుకోవాలి. ఎందుకంటే అండి, మనం బయటికి మంచిలాగా కనబడతాం, కానీ మన హృదయం ఎలా ఉందో చూసుకోవాలి. అందుకే హృదయ అంతరంగంలో కూడా ఆయన మన సత్యాన్ని కోరుకుంటున్నాడు. తెలుసా అండి, మన దేవుడు మన పైన యాక్టింగ్ కాదు దేవుడు చూసేది, ఈ హృదయాన్ని చూస్తాడు. సో మన హృదయ అంతరంగంలో సత్యాన్ని, మన హృదయ అంతరంగంలో నీతిని, మన హృదయ అంతరంగంలో మంచితనాన్ని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రేర్ చేసుకోవాలి, అయ్యా నా హృదయ అంతరంగంలో కూడా ఉన్న అబద్ధాన్ని తీసివే ప్రభు, అసత్యాన్ని తీసివే ప్రభు, అపవిత్రతను తీసివే ప్రభు అని ప్రార్థించుకోవాలి. ఎందుకంటే మన హృదయము చాలా చెడ్డదండి. సో దాని వల్లనే మనం చీకటిలాగా మారిపోతున్నాం, దాని వల్లనే మనం వెలుగులాగా మారుతాం. సో అందుకే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు, వెలుగు సంబంధుల వలె నడుచుకొనిడి. చూసారండి, యేసు ప్రభు వారికి ఏది నచ్చుతుందో అదే చేయమంటున్నాడు. ఎలా ఉంటే నచ్చుతుందో అలాగే చేయమంటున్నాడు. వెలుగు సంబంధుల వల్లే నడుచుకోమంటున్నాడు. వీఆర్ నాట్ ఏ డార్క్నెస్ పీపుల్, వీఆర్ ద లైట్ పీపుల్. మనందరం కూడా వెలుగు సంబంధులం అండి. కాబట్టి వెలుగులో నడుచుకోవాలి. మనందరం కూడా జీవంలోకి నడుచుకోవాలి, వెలుగులోకి నడుచుకోవాలి. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానినే పరీక్షించుచు, ఓకే ఇది మాట్లాడితే దేవుడికి నచ్చదు, ఇలా ఆలోచిస్తే దేవుడికి నచ్చదు, ఇలా ప్రవర్తిస్తే దేవుడికి నచ్చదు అని మనము దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని మనం ప్రవర్తించాలండి. ఎప్పుడైనా కూడా ఆ సినిమా చూడడానికి వెళ్తే అమ్మో ప్రభువుకి నచ్చదు, కోపం వస్తుంది. ఆ లిక్కర్, ఆల్కహాల్ తాగితే ప్రభువుకి నచ్చదు. ఆ వ్యభిచారం చేస్తే పరాయి పురుషుని చూస్తే ఆయనకు నచ్చదు, ఆయనకి ఇష్టం ఉండదు. సో పొరుగు వారిని దూషించడం, విమర్శించడం వల్ల ఆయనకి ఇష్టం ఉండదు. సో ఇలా దేవుడికి ఏది ఇష్టమో ఏది ఇష్టం ఉండదో మనము గ్రహించుకొని ఆయనకి ఇష్టమైనట్టుగా మనం బ్రతకాలి. కొన్ని సందర్భాల్లో మన సిచ్యువేషన్స్ అగెనిస్ట్ గా అవుతాయి, మన సర్కమ్స్టాన్సెస్ అగెనిస్ట్ గా అవుతాయి, మన చుట్టూన్న సమాజం అగెనిస్ట్ అవుతుంది, మన పరిస్థితులు అగెనిస్ట్ అవుతాయి, మనుషులు అగెనిస్ట్ గా మాట్లాడతారు. అప్పుడు కూడా మనం ఓపికతో, సహనంతో ఉండి ఆయనకి ఇది నచ్చుతుందా నచ్చదా అని సహనంతో ఉండి మనము ఆయన వెలుగు సంబంధుల వల్లే నడుచుకోవాలి. ఎగ్జాంపుల్, బైబిల్లో యోసేపు ఉన్నాడండి.
పరాయి స్త్రీ తనతో పాపం చేయమని అన్నప్పుడు, అమ్మో నేను నా దేవుడి దృష్టికి పాపం చేసిన వాడిని అవుతాను, ఆయనకు నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను, ఆయనకు నేను చెడు చేసిన వాడిని అవుతాను, ఆయన నమ్మకాన్ని నేను పోగొట్టుకుంటాను, అయితే నేను ఈ పాపము చేయనని అక్కడి నుంచి పారిపోతాడు యోసేపు. సో అలా బిహేవ్ చేయాలి. అంటే అది ఒక్క విషయంలో, ఇంకా అన్ని విషయాలలో కూడా మనం అలాగే బిహేవ్ చేయాలి. అమ్మో ఇది ఒకరిని దూషించామంటే నా దేవుడికి నచ్చదు, ఒకరిని విమర్శించామంటే దేవుడికి నచ్చదు, ఒకరిని ఒకరిని హింసించామంటే దేవుడికి నచ్చదు. సో అందుకే నేను అలా హింసించకుండా, దూషించకుండా, విమర్శించకుండా ఉంటాను. అమ్మో ఆ పరాయి స్త్రీకి, జోలికి వెళితే నా దేవుడికి నచ్చదు, నా దేవుడికి విరోధంగా నేను పాపం చేసిన వాడిని అవుతాను అని ఇలా పరీక్షించుకొని వెలుగు సంబంధుల వలె నడుచుకోనుడి. ఏమంటున్నాడు? వెలుగు సంబంధుల వల్ల నడుచుకోండి. సో వెలుగు ఫలం ఏంటిది? మంచితనము, నీతి, సత్యము. సో నిజమైన క్రైస్తవుడు ఇలా బ్రతకాలి. అందుకే డోంట్ సాటిస్ఫై ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. గుర్తుపెట్టుకోండి, మనుషులను నువ్వు సాటిస్ఫై చేయలేవు. నువ్వు ఎంత మంచి చేసినా కూడా నువ్వు చెడ్డవాడవే అంటారు, ఎంత మంచి చేసినా కూడా నువ్వు మంచివాడవని ఎవరు అన్నారు. సో కాబట్టి నువ్వు 800 కోట్ల జనాభా ఉన్న మనిషిని నువ్వు సాటిస్ఫై చేయడం ఇంపార్టెంటా, లేకపోతే మనకున్న ఏకైక దేవుడు, నిజమైన దేవుడు, సత్యవంతుడైన దేవుణ్ణి సాటిస్ఫై చేయడం చాలా ఇంపార్టెంటా? దేవుణ్ణి సాటిస్ఫై చేయడమే ఇంపార్టెంట్. నాకైతే దేవుణ్ణి సాటిస్ఫై చేయడం చాలా ఈజీ అండి. మనుషులను సాటిస్ఫై చేయడం చాలా కష్టం అండి. మనుషులకు ఎంత మంచి చేసినా చేయలేదని అంటారు, ఎంత 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 మంచిగా ఉన్నా ఉండలేమని అంటారు, ఏదో ఒక లోపం, ఏదో ఒక దోషాన్ని గుర్తు పెడతారు. అందుకే 100 మంది మనుషులను సాటిస్ఫై చేయడం కంటే ఒక దేవుణ్ణి సాటిస్ఫై చేయడం చాలా ఈజీ. నాకైతే చాలా ఈజీ. అందుకే సాటిస్ఫై యువర్ గాడ్ ఓన్లీ. దేవుని మాత్రమే సాటిస్ఫై చేయి. ఎందుకంటే మనుషుల హృదయాలు చెడిపోయాయి, చిన్నప్పటి నుంచే చెడిపోయాయి. మనం మంచి చేసినా, మంచి మాట్లాడినా కూడా తప్పు తీసుకునే వాళ్ళే ఉంటారు, తప్పు అర్థం చేసుకునే వాళ్ళే ఉంటారు. అలాంటి మనిషిని సాటిస్ఫై చేయడం కంటే ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు నువ్వు దేవుడికి ఇష్ట ప్రకారంగా నడుస్తున్నప్పుడు మనుషుల నుంచి వ్యతిరేకత వస్తుంది. దేవుడికి నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు మనుషులకు వ్యతిరేకత వస్తుంది. అందుకే ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో, అంటే దేవుడికి ఏది ఇష్టమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకున్నది పరీక్షించాలి. సో యు నీడ్ టు అబ్జర్వ్, ఇది నా దేవుడికి ఇష్టం అవుతుందా, ఇష్టం కాదా, ఇది నా దేవుడికి నచ్చుతుందా, నచ్చదా అని అబ్జర్వ్ చేస్తూ వెలుగు సంబంధుల వల్లే నడుచుకోండి. సో అంతే, క్రైస్తవుడు అనేవాడు వెలుగు అండి, ప్రపంచానికి వెలుగై ఉన్నాడు. సో చీకటి సంబంధి కాదు క్రైస్తవుడు, వెలుగు సంబంధి. అదే మంచితనము, మానవత్వము, సహనము, ఓపిక, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా క్రైస్తవుల్లో ఉండాల్సిన లక్షణాలు. సో మనం ఎంత మంచిగా ఉన్నా, ఎంతగా మనం మార్చుకున్నా కూడా మనుషులు మాత్రము దెప్పి పొడతారు, మనుషులు మాత్రము ఏదో రకంగా మాటల ద్వారా హింసిస్తారు. అలాంటి వాటిని మనం పట్టించుకోవద్దు. ఎండ్ ఆఫ్ ది డే దేవుడు సాటిస్ఫై అయ్యాడా లేదా మన విషయంలో, మన ప్రవర్త విషయంలో, మన మాట తీరు విషయంలో, మనం చేసే సేవ విషయంలో, మనం చేసే పరిచర్య విషయంలో, మన యొక్క ఆలోచనలో, మన పద్ధతిలో, మన అలవాట్లో, మన యొక్క సాంప్రదాయాల్లో, మన యొక్క తగ్గింపు తత్వంలో, అన్ని విషయాలలో దేవుడు నచ్చుతుందా లేదా, దేవుడు మనల్ని చూసి మురిసిపోతున్నాడా లేదా, బాధపడుతున్నాడా లేదా, దేవుడు మనల్ని చూసి ఇష్టపడుతున్నాడా లేదా, అసహించుకుంటున్నాడా లేదా, ఈ విషయాలను మనము గ్రహించి దేవుడికి నచ్చినట్టుగా దేవుడి పోలిక చొప్పున నడవండి. అంతేకాని మనుషులను సాటిస్ఫై చేయాలని ఎప్పుడు కూడా ఆలోచించద్దు. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళేమంటున్నారు, వాళ్ళు మన గురించి ఏమైనా చెప్తున్నారా, ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు తప్పు చేయనంత వరకు, మనము పొరపాటు చేయనంత వరకు, మనం ఏ దోషం చేయనంత వరకు ఈ భూలోకంలో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం భయపడాల్సిందల్లా దేవుడికి, అందే భయపడాలి. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు నీతిగా నిజాయితీగా నడుస్తున్నప్పుడు 10 మంది రాళ్ళేస్తున్నారా, అయినా పర్లేదు, అలాగే నీతిగా నిజాయితీగా నడువు. దేవుడే నిన్ను చూసుకుంటాడు, దేవుడే నిన్ను హెచ్చిస్తాడు, దేవుడే నిన్ను ఘనపరుస్తాడు, దేవుడే నిన్ను వాళ్ళందరి ముందు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రభువుకు ఏది ఇష్టమో అదే చేయండి. ప్రభువుకి ఎలా ఉంటే బాగుంటుందో అలాగే ఉండండి. ప్రభువుకి ఏది మాట్లాడితే నచ్చుతుందో అదే మాట్లాడండి. ప్రభువుకి ఏది చూస్తే బాగుంటుందో అదే చూడండి. ప్రభువుకి ఎలాగా మనము బిహేవ్ చేస్తే బాగుంటుందో అలాగే బిహేవ్ చేద్దాము. సో అందుకే యూ షుడ్ సాటిస్ఫై గాడ్ ఓన్లీ.
ఎందుకంటే మనల్ని హెచ్చించేది ఆయనే, మనల్ని ప్రేమించేది ఆయనే, మనల్ని స్వస్థతపరిచేది ఆయనే, మనల్ని విడుదల కలిగించేది ఆయనే, మనల్ని ఆశీర్వదించేది ఆయనే. మనం మరణించిన తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళాల్సింది ఆయన దగ్గరికే. కాబట్టి డోంట్ సాటిస్ఫై ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్, సాటిస్ఫై గాడ్ ఓన్లీ. దేవుణ్ణి మాత్రమే మెప్పించు, దేవుణ్ణి మాత్రమే ఒప్పించు, దేవుని మీదనే ఆధారపడు, దేవుని మీదనే ప్రేమ పెట్టుకో. మిగిలిన అన్ని కూడా వ్యర్థం అవుతాయి. ఎందుకంటే దేవుడే శాశ్వతం. ఎప్పుడైనా కూడా గుర్తు పెట్టుకోవాల్సింది, భూలోకంలో అయినా పరలోకంలో అయినా కూడా మనకు మొత్తము దేవుడే. దేవుడు తప్పించి ఇక వేరేది ఏమీ ఉండదు, ఉండకూడదు కూడా. సో నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక. చూసారా అండి, అంధకార క్రియలలో అంటే గొడవలు, కొట్లాటలు, బూతులు మాట్లాడడం, అసభ్యమైన కార్యాలు చేయడం, అపహాస్యం చేయడం, జోకులు వేసుకోవడం, ఒకరి మీద ఒకరు హింసలు, విమర్శలు పెట్టుకోవడం, నిందలు వేసుకోవడం, వీటిలో పారివై ఉండక వాటిని ఖండించుడి అంటున్నాడు. సో ఖండించమంటున్నాడు, ఆ వ్యభిచారాన్ని ఖండించాలి. చెడు చేసే వాళ్ళను కూడా మనం ఎంటర్టైన్ చేయొద్దండి. నీ ముందు ఎవరైనా చెడు చేస్తున్నారంటే ఇది చెడు అని చెప్పడంలో నువ్వు ఎప్పుడు కూడా వెనుక ముందాడద్దు. సో ఎప్పుడైనా కూడా అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఆ చెడు చేసే వాళ్ళతో నువ్వు తిరగద్దు, ఆ త్రాగుడు బోతులతో నువ్వు తిరగద్దు, వ్యభిచారులతో నువ్వు తిరగద్దు, ఆ యొక్క మోసగాళ్లతో నువ్వు తిరగద్దు. నీ యొక్క సహవాసం కూడా పరిశుద్ధులతో ఉండాలి. సో అంధకార క్రియలు అంటే చెప్పాను, వ్యభిచారము, నరహత్య, దొంగతనము, కోపము, ద్వేషము, పగ, అసూయ, గర్వము, ఇవన్నీ కూడా అంధకార క్రియలు. గొడవలు మాట్లాడడం, బూతులు మాట్లాడడం, ఇవన్నీ కూడా అంధకార క్రియలు. వాటితో వాళ్ళ జోలికి వెళ్ళకండి, వాళ్ళతో సహవాసం చేయకండి, ఖండించండి. అవన్నీ కూడా నువ్వు ఎంటర్టైన్ చేయొద్దు ఎప్పుడు కూడా. నువ్వు చెడు చేసేవాడికి ఎప్పుడైనా నువ్వు దూరమే ఉండాలండి. చెడు చేసే వాళ్ళకు, కీడు చేసే వాళ్ళకు, అన్యాయం చేసే వాళ్ళకు, అక్రమం చేసే వాళ్ళకు దూరంగా ఉండాలి. అంటే ఆత్మ ఫలాలతో ఎవరైతే ఉంటారో, పరిశుద్ధంగా ఉంటారో, నీతిగా ఉంటారో, నిజాయితీగా ఉంటారో, విశ్వాసంలో నిలకడగా ఉంటారో, ప్రార్థన పరులతోటి సహవాసం చేయాలి. సో నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలైనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట ఎన్నను అవమానకరమునై ఉన్నది. చూసారా అండి, అవమానకరం మాట కూడా మాట్లాడొద్దండి మనము. సో మనకు మాటలు కూడా మాట్లాడొద్దు. అంధకార క్రియలు పాలివారై ఉండే వాటితో ఖండించమంటున్నాడు. అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను. చూసారా, అందరూ కూడా రహస్యంగా పనులు జరిగిస్తారు, రహస్యంగా వ్యభిచారం చేస్తారు, రహస్యంగా క్లబ్ లోకి వెళ్తారు, పబ్ లోకి వెళ్తారు. వాటి గురించి మాట్లాడుట నేను అవమానకరమునై ఉన్నది. సో అందుకే క్రైస్తవుడి యొక్క డిసిప్లిన్ లైఫ్ అండి. చాలా డిసిప్లిన్ గా ఉండాలి క్రైస్తవుడు అంటే. చాలా కరెక్ట్ గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఒక తరాజులో జోకుతారు చూసారా, అటు పోకుండా ఇటు పోకుండా త్రాసులో, అలా కరెక్ట్ గా ఉండాలి. ఆల్వేస్ యూ షుడ్ మాడిఫై యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో, నిన్ను నువ్వు నీతిమంతుడిగా మార్చుకో, నిన్ను నువ్వు సహనంలో, ఓపికలో ఎదుగు. సో ఆల్వేస్ టు గ్రో యువర్ సెల్ఫ్. అందుకే క్రైస్తవుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇతరులను విమర్శించేవాడు క్రైస్తవుడు కాదు, ఇతరుల లోపాలను తీసేవాడు క్రైస్తవుడు కాదు. నిజమైన క్రైస్తవుడు యొక్క లక్షణం ఏంటి తెలుసా? తన లోపల ఏం లోపాలు ఉన్నాయి, తన లోపల ఏ బలహీనతలు ఉన్నాయి, తన లోపల ఏ చెడు అలవాట్లు ఉన్నాయి, తన లోపల ఏ లోపాలు ఉన్నాయి, ఏ పాపాలు ఉన్నాయి, గ్రహించుకొని వాటిని తీసేసుకునేవాడే నిజమైన క్రైస్తవుడు. కానీ తన లోపల ఉన్న లోపాలను, దోషాలను, తప్పులను, పొరపాట్లను తన లోపలనే పెట్టుకొని ఇతరుల లోపాలను, ఇతరుల దోషాలను, ఇతరుల పొరపాట్లను వెతికేవాడు నిజమైన క్రైస్తవుడు కాదు. సో దేవుడు మనకు బైబిల్ ఇచ్చింది మన లోపాలను సరి చేసుకోవడానికి. అందుకే ఆల్వేస్ ట్రై టు కరెక్ట్ యువర్ సెల్ఫ్, డోంట్ కరెక్ట్ అదర్స్. అర్థమవుతుందా అండి? మనల్ని మనము కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. మన లోపాలను మనం గుర్తించుకోవాలి. మన లోపాలను, మన బలహీనతలను పెట్టుకొని ఇతరుల లోపాలను, ఇతరుల బలహీనతలను గుర్తించడము సబబు కాదు, కరెక్ట్ కాదు అది ఎప్పుడైనా కూడా. అందుకే అందరం కూడా ఎలా ఉండాలి? వెలుగు సంబంధుల వలె ఉండాలి. మన లోపాలను, మన దోషాలను కడుక్కునే విధంగా ఉండాలి. కానీ ఇతరి వీపు చూడొద్దు, మన వీపు మనం చూసుకోవాలి. ఇతరుల తప్పులను చూడొద్దు, మన తప్పులను మనం చూసుకోవాలి. ఇతరుల పొరపాట్లు, ఇతరుల దోషాలు, ఇతరుల పాపాలను తీయడం కాదు, మన తప్పులను, మన పొరపాట్లను, మన దోషాలను తీసేవాడే నిజమైన క్రైస్తవుడు. అందుకే నీ కంటిలో దూరం ఉండక ఎదుటివాడి కంటిలో ఉన్న దుమ్మును చూచుటనేలా వేషధారి, మొదటగా నీ కంటిలో ఉన్న దుమ్ముని తీసేసుకో, ధూళిని తీసేసుకో, అప్పుడు ఎదుటివాడి కంటిలో ఉన్న దుమ్మును తీసేస్తావు. నీ కంటిలో దుమ్ము ఉండగా ఎదుటివాడిని ధూళి తీయమని చెప్పుట ఎలా?
అని దేవుడు అన్నాడు. యేసు ప్రభువారు, నీ ముందు నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో, తర్వాత ఇతరులను కరెక్ట్ చేస్తూ అని అంటాడు. అందుకే నిజమైన క్రైస్తవుడు వాడి లోపాల మీద వాడు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎవరి ఆత్మను వాళ్ళు కాపాడుకోవాలి, ఎవరి ఆత్మీయతను వాళ్ళు కాపాడుకోవాలి, ఎవరి లోపాలను వాళ్ళు సరి చేసుకోవాలి, ఎవరి బలహీనతలను వాళ్ళు సరి చేసుకోవాలి. ఆల్వేస్ చెక్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు పరీక్షించుకో అని చెప్తున్నాడు. సో వాటి మాటలు కూడా వెత్తద్దు అంటున్నాడు. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. సో ఎండ్ ఆఫ్ ది డే లైట్ విల్ షైన్ ఇన్ అవర్ బాడీ, లైట్ విల్ షైన్ ఇన్ అవర్ లైఫ్. మన శరీరంలో, మన కుటుంబాలలో, మన గృహాలలో వెలుగు బయటికి రావాలి ఎప్పుడైనా కూడా. వీఆర్ ద లైట్, వీఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ అని అన్నారు యేసయ్య. నేను ప్రపంచానికి వెలుగై ఉన్నాను, మీరు కూడా ప్రపంచానికి వెలుగై ఉండాలి అన్నట్టుగా దేవుడు చెప్పాడు. సో అందుకే వెలుగు సంబంధులు అందరూ కూడా దేవుడి సంబంధులు, చీకటి సంబంధులు అందరూ కూడా అపవాది సంబంధులు. మనందరము కూడా చీకటి సంబంధులము కాదు, వెలుగు సంబంధులము. ఎవరైతే క్రీస్తుని పోలి చొప్పున నడుస్తారో వాళ్ళే వెలుగులోకి నడుస్తున్నట్టు, క్రీస్తుని నమ్ముకున్నామని చెప్పి ఇంకా చీకట్లో నడిచే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆ చీకట్లో నుంచి వెలుగు ప్రకాశించాలని కోరుకోవాలి. అందుచిన్న నిద్ర చిన్న నీవు మేల్కొని మృతుల నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. చూసారా అండి, క్రీస్తు మన మీద ప్రకాశించుతున్నాడు. సో మనందరము మేల్కోవాలి. ఇంకా మనము ఏంటిది పడుకొని ఉండద్దు. పడుకోవడం అంటే ఈ పడుకోవడం కాదు, ఇంకా మనం అజ్ఞానంలో ఉండద్దు, అవివేకంలో ఉండద్దు, అపవిత్రతలో ఉండద్దు. మనం ఇంకా ఆ చీకటితో నిండుకోవద్దు. సో వీఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ కాబట్టి దేవుడి యొక్క క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. సో క్రీస్తు ప్రకాశించుతున్నాడు అంటే ఆయన పోలికలు, ఆయన లక్షణాలు, ఆయన గుణాలు, ఆయన స్వభావాలు అన్ని కూడా మన లోపల ఇన్బిల్డ్ కావాలి. ఇక ఎలా ఉండాలంటే క్రీస్తు నాలో జీవించుచున్నాడు అన్నట్టుగా మనం ఉండాలి. క్రీస్తు యేసయ్యనే మన లోపల నివసిస్తున్నాడు అన్నట్టుగా మనం నివసించాలి. అలా అంతేకాని మనము ఆయన మ్యాచ్ కావద్దు. ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా లోపల జీవించుచున్నాడు అన్నట్టుగా మనము మారాలి. ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. దినములు చెడ్డవి గనక మీరు సమయం పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. సో దినములు చాలా చెడ్డగా ఉన్నాయి. ఎంత వీలైతే అంతగా ప్రార్థనలో గడపండి, ఎంత వీలైతే అంతగా వాక్యాన్ని చదువుకోండి, దేవుడిలో గడపండి. ఒకటే అండి, మనకు ఆశీర్వాదకరము దేవుళ్ళో గడపడమే మనకు నిజమైన ఆశీర్వాదము. దేవుళ్ళో గడపడమే మనకు నిజమైన ఆశీర్వాదము. ఆ ఆశీర్వాదము మనం ఎప్పుడు కూడా వృధా చేసుకోవద్దు. దినములు చాలా చెడ్డగా ఉన్నాయి. సో మనం మంచి చేసినా చెడు అంటారు, మనం మంచి మాట్లాడినా చెడు అంటారు, ఏది మాట్లాడినా తప్పు తీసే వాళ్ళు ఉంటారు. అందుకే సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా మనం ఎంత కూడా ఎలా ఉండాలి, దేవుళ్ళు ఎదగాలి. అందుకే నేను ఎప్పుడు కూడా ప్రార్థించేది అదే, దేవుళ్ళు ఎదగాలి, వాక్యం ఎదగాలి, ఆత్మలు ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి. సో ఈ స్థుతిలో, ఆరాధనలో ఎదగాలి. ఎక్కువ కూడా వీటి మీద ఫోకస్ చేయండి. సో అందుకే మనం వీఆర్ ద వేకప్, అందరూ కూడా స్పృహలో నుంచి బయటికి రావాలి. సో ఎప్పుడు కూడా మనము స్వరూపం లాగా మార్చుకోవాలి, ఆయన స్వరూపంలోకి మార్చుకోవాలి అని కోరుతారు. రేపు రెండో రాకడ సమయంలో ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎవరి ఆత్మ వాళ్ళు కాపాడుకోవాలండి. నిజం చెప్తున్నా, ఇప్పుడు నేను దేవుడి సేవ చేస్తున్నా, నేను సేవ చేస్తున్నాను కదా, నా భార్య నా పిల్లలు వస్తారని కాదు. సో నా ఆత్మను నేను కాపాడుకోవాలి, వాళ్ళ ఆత్మను వాళ్ళు కాపాడుకోవాలి, వాళ్ళ ఆత్మీయతను కాపాడుకోవాలి. ఎవరు ఆత్మను, ఎవరు ఆత్మీయతను వాళ్ళే కాపాడుకోవాలి, ఎవరి లోపాలను వాళ్ళే సరి చేసుకోవాలి. సో అంతేకాని ఒకరు సర్వ్ చేసేది కాదు. ప్రార్థించుకోవాలి, అందరూ మారాలి, అందరూ బాగుండాలని ప్రార్థించుకోవాలి. సో దినములు చాలా చెడ్డవండి. చాలా ఇప్పుడు ఈ సమయాలలో యాంటీ క్రైస్ట్ ఎక్కువగా ఉంటుంది, అన్యాయం ఎక్కువ అవుతుంది. నీతిమంతుడికి, నిజాయితీ పరుడికి ఈ రోజులు కానే కావు, మంచివాడికి రోజులు కానే కావు. ఈ రోజులు అన్యాయంగా అక్రమంగా ఉన్న వాళ్ళకి ఈ లోకం అంతా ఫేవర్ అవుతుంటది. సో ఈ సమయంలో మనల్ని కాపాడేది ఏదైనా ఉందా అంటే దైవశక్తి మాత్రమే మనల్ని కాపాడుతుంది, దేవుడి శక్తి మాత్రమే మనల్ని కాపాడుతుంది. ఎందుకంటే ఈ అంతిమ దినాలలో చాలా మంది పాపంలో పడిపోతారు, చాలా మంది అక్రమంలో పడిపోతారు, చాలా మంది అన్యాయంలో పడిపోతారు, చాలా మంది దేవుడి నుంచి తొలగిపోతారు, దేవుడి నుంచి తప్పిపోతారు. సో అలా తప్పిపోకుండా ఉండాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోకనక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనండి. చూసారండి, ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. అవివేకంగా ఉండద్దు, జ్ఞానముతో ఉండాలి, తెలివితో ఉండాలి, షార్ప్ గా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి. ప్రభు యొక్క చిత్తం ఏంటిదో తెలుసుకోవాలి.
అందుకే రానున్న ప్రమాదాలను కూడా నా దగ్గరికి రాకుండా ఆపివేయి ప్రభు అని ప్రార్థించుకోవాలి. సో చాలా ఉంటదండి, మనం ప్రార్థించే విషయాలు చాలా ఉంటాయి, ఎన్నో రకాలుగా మనం ప్రార్థించుకోవాలి. కానీ ఎంతసేపు మనము కొన్ని అడుగుతాము, అలా కొన్ని అడగకూడదు, అన్ని అడగాలి. మనం లోపల మనం ఆత్మలు ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలని ప్రార్థించుకోవాలి, జ్ఞానంలో ఎదగాలని ప్రార్థించుకోవాలి, తెలివిలో ఎదగాలని ప్రార్థించాలి. నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ, నా సమస్తాన్ని చుట్టూ అగ్నితో కంచవేయండి ప్రభు అని ప్రార్థించుకోవాలి. ఇలాంటి రోగాలు, జబ్బులు, వ్యాధులు, నొప్పులు రాకుండా ప్రార్థించుకోవాలి. విశ్వాసంలో పడిపోకుండా, నమ్మకంలో పడిపోకుండా, దేవుల్లో పడిపోకుండా, ఆత్మలో పడిపోకుండా, ఆత్మీయతలో పడిపోకుండా, సేవలో పడిపోకుండా, జ్ఞానంలో పడిపోకుండా, ఆరాధనలో, స్థుతిలో పడిపోకుండా, అన్ని రకాలుగా డెవలప్ కావాలని ప్రార్థించుకోవాలి. అప్పుడు ప్రభు చిత్తం ఏంటిదో గ్రహించుకొనుడి. సో చూసారా అండి, ఇన్ని రకాల ప్రార్థనలు చేసుకుంటే గాని మనము నడవలేము. నడవాలి, దేవుడితో నడవాలి. సో మోషే గారు కానీ, ఏలియా కానీ, ఎలీషా కానీ, అబ్రహాం కానీ, వీళ్ళందరూ కూడా దినదినము దేవుల్లో ఎదిగిన వాళ్ళండి, దినదినము దేవుల్లో అభివృద్ధి చెందిన వాళ్ళు. సో అందుకే ఈ యొక్క గాడ్ అనేది మనకు హై ప్రియారిటీ పెట్టుకోవాలి లైఫ్ లో. సో మనం ఆయన స్వరూపంలోకి మారడమే మన ఒక ముఖ్య గోల్ లాగా పెట్టుకోవాలి. స్వరూపంలోకి మారాలి, ఆయన రూపంలోకి మారాలి, ఆయన శక్తిలోకి మారాలి, ఆయన జ్ఞానంలోకి మారాలి, వివేకంగా ఉండాలి, జాగ్రత్తగా చూసుకోనండి. చూసారండి, జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడు అనేవాడు అజాగ్రత్త ఉండకూడదు, లేజినెస్ పనికిరాదు. ప్రతి విషయంలో జాగ్రత్తగా అడుగేయాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ఆలోచించి మనము అడుగు వేసి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. సో అవివేకంగా ఉండకూడదు. సో ప్రభు యొక్క చిత్తం ఏంటిదో గ్రహించుకోండి. మరియు మద్యముతో మత్తులై ఉండకూడి. చూసారా అండి, క్రైస్తవుడు అనేవాడు మందు ముట్టుకోకూడదు, ఆల్కహాల్ ఫుడ్ ముట్టుకోకూడదు, పబ్బులకు, క్లబ్లకు వెళ్ళకూడదు. అలా వెళ్ళే వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. ఇప్పుడు వెళ్తున్నారు చాలా మంది కూడా, క్రిస్టియన్ నుండి బాటిల్లో లిక్కర్ తాగేట వాళ్ళు ఉన్నారు. దానిలో దుర్యాపారము కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండు. చూసారా, మత్యముతో నింపుకోకు నీ శరీరాన్ని, ఆత్మపూర్ణులై ఉండండి. అంటే స్పిరిచువల్ గా ఎదగాలి మనం ఎప్పుడైనా కూడా, ఆత్మలో ఎదగాలి, వాక్యంలో, దేవుళ్ళు ఎదగాలి. అయితే ఆత్మ పూర్ణులై ఉండాలి, ఆత్మతో మనం వశమైపోవాలి, ఆత్మనే మన లోపల నివసించాలి. ఇది నిజమైన క్రైస్తవుడు. కానీ నిజమైన క్రైస్తవుల్లో ఏం నిండుకుంటుంది? ద్వేషం నిండుకుంటుంది, పగ నిండుకుంటుంది, ప్రతీకారం నిండుకుంటుంది. ఆ శరీరం అంతా అసూయతో, గర్వంతో నిండుకుంటుంది, శరీరం అంతా పాపంతో నిండుకుంటుంది, ఆ శరీరం అంతా మద్యముతో నిండుకుంటుంది, వ్యభిచార తలంపులతో నిండుకుంటుంది, శరీరం అంతా కూడా ఆ యొక్క పాపముతో, పగలతో నిండుకుంటుంది. అలా ఉండకూడదు, ఆత్మతో నిండుకోవాలి మన శరీరము. మన శరీరం అంతా కూడా ఆత్మపూర్ణులై ఉండాలి, ఆత్మలో వశమై ఉండాలి, ఆత్మ వశమై ఉండాలి. కంప్లీట్ గా హోలీ స్పిరిట్ కంట్రోల్లో ఉండాలి. మనము హోలీ స్పిరిట్ పవర్ మన లోపల నివసించాలి, హోలీ స్పిరిట్ తోటి నిండుకొని ఉండాలి. ఆత్మ ఫలాలు ఉన్నాయి కదా, నీతి, నిజాయితీ, కరుణ, మంచితనం, మానవత్వము, వాటితో నిండుకోవాలి. ఇప్పుడు అర్థమవుందా అండి క్రైస్తవుడికి క్రీస్తుకున్న లక్షణాలు ఏంటిదో? సో మద్యంతో మత్తులై ఉండకూడదు. డోంట్ హర్ట్ యువర్ బాడీ. నీ బాడీని నువ్వు హర్ట్ చేసుకోవద్దు. ఈ శరీరము దేవుడికి ఆలయము, ఈ శరీరము దేవుడి యొక్క ఆలయము కాబట్టి ఈ ఆలయాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. ఈ ఆలయాన్ని ఆత్మతో నింపబడాలి ఈ ఆలయము. సో అంతేకాని మద్యముతో నింపకూడదు, వ్యభిచార తలంపులతో నింపకూడదు, చెడుతో, దుష్టత్వంతో, దుర్మార్గత్వంతో నిండకూడదు. అవును, ఇవన్నీ వస్తుంటా ఉంటాయి. అపవాది మనల్ని శోధిస్తుంటా అంటాడు, అన్ని విధాలుగా శోధిస్తుంటా అంటాడు. మనం ఎప్పుడైతే రోజు ఒక 2-3 గంటలు ప్రేయర్ లో కంటిన్యూస్ గా ఉంటామో అప్పుడు మన ఆత్మకు సామర్థ్యం పెరుగుతుందండి, ఆ ఆత్మకు శక్తి పెరుగుతుంది. అందుకే ఆత్మ పూర్ణులై ఉండండి. ఫిల్ విత్ యువర్ హోలీ స్పిరిట్ పవర్. ప్రేయర్ చేసుకోవాలి, లార్డ్ హోలీ స్పిరిట్ గాడ్ ఫిల్ మై బాడీ విత్ యువర్ స్పిరిట్, హోలీ స్పిరిట్ గాడ్ ఫిల్ మై బాడీ విత్ యువర్ స్పిరిట్ అని ప్రార్థించుకోండి. అందుకే మనం హోలీ స్పిరిట్ పవర్ తో నిండుకోవాలి, హోలీ స్పిరిట్ అనాయింటింగ్ తో నిండుకోవాలి, హోలీ స్పిరిట్ ఫ్రూట్స్ తో నిండుకోవాలి, ఆత్మ ఫలాలతో, ఆత్మ వరాలతో, ఆత్మ బలముతో, ఆత్మ శక్తితో, ఆత్మతో నిండుకోవాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అన్న అంట్లో నిండుకో అని ప్రార్థించుకోండి. సో ఐ విల్ pray for that. Holy Spirit God, fill my body with your spirit. Holy Spirit God, fill my body with your spirit. Holy Spirit God, fill my body with your spirit. I will pray like this. I will pray like this. అప్పుడు నీ లోపల ఉన్న చెడు, నీ లోపల ఉన్న కీడు, నీ లోపల ఉన్న దుష్టత్వము, దుర్మార్గత్వము అదంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా ల్యాక్ ఆఫ్ ప్రేయర్ వల్లనే. అర్థమవుతుందా అండి?
లాక్ ఆఫ్ ప్రేయర్ లైఫ్ వల్లనే ఇవన్నీ కూడా మనము సరెండర్ అవ్వాల్సి వస్తుంది. ఈ శరీర ఫలాలకు, ఈ యొక్క అపవాదికి సరెండర్ కావాల్సి వస్తుంది. సో ఉంటది, నోబడి ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్, నోబడి ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్, బట్ వీ షుడ్ బికమ్ ఏ పర్ఫెక్ట్ డే బై డే, డే బై డే, డే బై డే, డే బై డే. అందుకే ఎవరి తప్పులను తీయకండి, నీ తప్పులను నువ్వు తీసుకో. ఎవరి పొరపాట్లను తీయకండి, నీ పొరపాట్లను నువ్వు సరి చేసుకో. ఎవరి పాపాలను నువ్వు వేలెత్తి చూపించకండి, నువ్వు చేసిన పాపాలను మళ్ళీ చేయకుండా కాపాడుకో. నిన్ను నువ్వు కాపాడుకో. ఎందుకంటే రేపు రెండో రాకడ సమస్య నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలి. సో అందుకే టీచ్ చేయండి, నీ పిల్లలకు, నీ భార్యకు, నీ భర్తకు టీచ్ చేయండి. ఎవరి ఆత్మ, ఇప్పుడు నేను ప్రార్థించినంత మాత్రం రారు, వాళ్ళ ఆత్మ, వాళ్ళ శరీర, వాళ్ళ క్రియలను బట్టే అందరూ పైకి లేస్తారండి. సో అందుకే వీ షుడ్ బికమ్ ఏ క్రైస్ట్, నాట్ ఓన్లీ క్రిస్టియన్. క్రిస్టియన్ లాగా ఉండొద్దు, క్రైస్ట్ లాగా మారాలి. అంటే ఆత్మపూర్ణులుగా ఉండాలి. సో అందుకే ప్రేయర్ఫుల్ గా ఉండాలి. ఎప్పుడైనా కూడా ప్రేయర్ వారియర్ లాగా ఉండాలి. ప్రేయర్ చేయడానికి నెగ్లెక్ట్ చేయొద్దు. మార్నింగ్ 4 o'clock లేవండి, ప్రేయర్ చేసుకోండి. ఒక 2 గంటలు ప్రేయర్ చేసుకోండి. ఇంటి పని, వంట పని చేసుకోండి. మధ్యాహ్నం ఏమైనా సమయం దొరికితే కాసేపు పడుకోండి, హౌస్ వైఫ్ అయితే. మళ్ళీ ఈవినింగ్ కాసేపు ప్రేయర్ చేసుకోండి. ఈ ప్రేయర్లే ఆపుతాయి. ఎందుకంటే అమ్మ, మనందరం అంతిమ దినాలలో అక్రమము బాగా విస్తరిస్తుంది, అన్యాయము బాగా విస్తరిస్తుంది, మోసము బాగా విస్తరిస్తుంది. సో మంచి ఎంత అంటే ఒక 10 గ్రాముల మంచి ఉంటే ఒక 1000 గ్రాముల చెడు ఉంటది ఈ అంతిమ దినాలలో. ఒక 10 గ్రాముల ఒక నీతి ఉంటే 1000 కిలోల అవినీతి ఉంటది. ఒక 10 గ్రాముల నీతి నిజాయితీ ఉంటే ఒక 100 కిలోలు, 1000 కిలోలంతా అవినీతి, అపరిశుద్ధత ఉంటది. సో దీంట్లో మనం రక్షించబడాలంటే మన ప్రేయరే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నీ ప్రేయర్ తప్పించి నిన్ను కాపాడేది ఇంకా వేరే ఆయుధము లేనే లేదు. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన పరుడు అయితే చాలు, నువ్వు అన్ని కూడా నీకే సమకూరుస్తాడు దేవుడు. సో డోంట్ నెగ్లెక్ట్ యువర్ ప్రేయర్ లైఫ్. నెగ్లెక్ట్ చేసేవాడు, ప్రేయర్ లైఫ్ నెగ్లెక్ట్ చేసేవాడు, వాడి యొక్క జుట్టు అపవాదికి ఇచ్చినట్టే, వాళ్ళ యొక్క వెంట్రుకలు అపవాదికి ఇచ్చినట్టే, వాళ్ళ తలను అపవాదికి ఇచ్చినట్టే ప్రేయర్ లైఫ్ లేకపోతే. అందుకే అట్లీస్ట్ డైలీ 2 to 3 hours నాన్ స్టాప్ ప్రేయర్ లో ఉండండి. ఆ శక్తిని పొందుకోండి. నువ్వు ఆత్మపూర్ణులై ఉన్నప్పుడే నువ్వు డైలీ 5 hours 6 hours ప్రార్థించినా కూడా ఏం కాదు. ఐఎమ్ రెడీ టు ప్రే ఫర్ 10 hours ఇన్ ఏ డే. నేను రోజు 10 గంటలు నాన్ స్టాప్ గా ప్రేయర్ చేయగలుగుతాను. బికాస్ ఐ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ పవర్, హోలీ స్పిరిట్ పవర్. అది మీరు కూడా చేయగలుగుతారు. కాకపోతే మీకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. సో కాకపోతే ప్రేయర్ అనగానే ఎవరొకరు తలుపు కొడతారు, ప్రేయర్ అనగానే ఎవరొకరు ఫోన్ చేస్తారు, ప్రేయర్ అనగానే ఎవరొకరు తిడతా అంటారు. ఏం ప్రేయర్ చేస్తావు, తింటావా, తినవా, తాగవా, వండవా అని. సో ఎన్నో శోధనలు వస్తుంటా ఉంటాయి ప్రేయర్ అనగానే. ఎందుకంటే ఆ శోధనలను ఆపే శక్తి ప్రేయర్కు ఉంది కాబట్టి ఆ శోధన వల్ల నీ ప్రేయర్ లేకుండా జరుగుతుంది. అందుకే ఆత్మపూర్ణులై ఉండాలి ఎప్పుడైనా కూడా. ఫిల్ విత్ యువర్ పవర్, హోలీ స్పిరిట్ తో నిండుకొని ఉండాలి, పరిశుద్ధాత్మతో ఉండాలి. అందుకే టంగ్స్ లో మాట్లాడడం అలవాటు చేసుకోండి. టంగ్స్ లో మాట్లాడడం, టంగ్స్ లో ప్రార్థించడం అలవాటు చేసుకోండి. సో ఒకరికొకడు కీర్తనలతోను, సంగీతములతోను, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించు, మీ హృదయం మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. సో కీర్తనలతో, సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించు. అంటే మంచి మంచి పాటలు పాడుకోండి, వర్షిప్ చేసుకోండి, ప్రేస్ చేసుకోండి. మీ హృదయంలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించు. దేవుడి గురించి పాడండి, కీర్తించండి, స్తుతించండి. సో డైలీ కొంతసేపు అయినా వర్షిప్ చేసుకోవాలి. ఇలా ఉండాలి క్రైస్తవుడు. చెప్తున్నా కదా, క్రైస్తవుడు ప్రార్థన చేయాలి, క్రైస్తవుడు వర్షిప్ చేయాలి, క్రైస్తవుడు దేవుడిని ప్రేస్ చేయాలి, క్రైస్తవుడు దేవుడి వాక్యాన్ని వినాలి, క్రైస్తవుడు దేవుడి వాక్యాన్ని చదవాలి, క్రైస్తవుడు దేవుళ్ళో అభివృద్ధి చెందాలి. సో అది మనం ఎలా అంటే క్రీస్తులో నిలబడాలి. మనం క్రీస్తు మనలో, మనం క్రీస్తులో నిలబడాలి. ఇప్పుడు చూడండి, యేసు ప్రభువారు చూడండి, ఆయన తండ్రిలో నిలిచి ఉన్నాడు. ఆయన మాట్లాడే మాట తండ్రిలో ఉండి ఉన్న మాట. ఆయన చేసిన సేవ తండ్రిలో నిల్చుండి చేసిన సేవ. ఆయన ఆయన చేసిన కార్యాలన్నీ కూడా తండ్రిలో నిలిచి ఉండి చేసిన కార్యాలు ఆయనే. అందుకే ఆయన తండ్రిలో నిలబడ్డాడు. మనము క్రీస్తులో నిలబడాలి. అర్థమవుతుందా అండి? ఆయన తండ్రికి అగనెస్ట్ గా 0.1% కూడా దాటిపోలేదు. తండ్రి ఏదైతే మాట్లాడాడో అదే మాట్లాడాడు. తండ్రి ఎలాగైతే ఆలోచించాడో అదే ఆలోచించాడు. తండ్రి ఎలాగైతే ప్రవర్తించాడో అలాగే ప్రవర్తించాడు. ఆయన భూలోకంలో ఎవరిని మెప్పించలేదు, కానీ తండ్రిని మెప్పించాడు. అందరూ కూడా తొలగిపోయారు. ఒక యేసు ప్రభువారు ఒక్కరే దేవుడి చిత్తం నుంచి తొలగిపోకుండా నిలబడ్డాడు. సో అందుకే
ఇప్పుడు పరమ తండ్రి లాగా ఆయన నిలబడ్డాడు. ఆయన తండ్రికి తగ్గ వారసులాగా క్రీస్తు నిలబడితే ఇప్పుడు క్రీస్తు తగ్గట్టు వారసులుగా మనము నిలబడాలి అని కోరుకుంటున్నాడు. అందుకే ఆయన మన అందరినీ పిలుచుకున్నది ఊరికే పిలుచుకోలేదండి. ఈ లోకం నుంచి మనల్ని వేరు చేశాడు. ఈ లోకం నుంచి మనల్ని సపరేట్ చేశాడు. నేను దేవుని నమ్ముకున్న తర్వాత మీరు ఏమన్నా అనుకోండి, నేను అందరిని వదిలేశాను. ఏ బంధువుల ఇంటికి వెళ్ళట్లేదు, ఏ స్నేహితుల ఇంటికి వెళ్ళట్లేదు, ఎవరితో నేను సహవాసం చేయట్లేదు. నేను దేవుని నమ్ముకున్నప్పటి నుంచి ఐ లెఫ్ట్ ఎవ్రీబడి, అందరిని వదిలేశాను. ఫోన్ కూడా నాకు రోజుకు ఒక 10 నిమిషాలు కూడా ఫోన్ ఉండదు. అంటే ఐ వాంట్ గాడ్ ప్రజెన్స్ ఓన్లీ, ఐ వాంట్ స్పెండ్ టైం విత్ గాడ్ ఓన్లీ. దేవుడు నాకు చెప్పాడు, నువ్వు మనుషులతో సమయాన్ని గడిపితే దేవుడి చిత్తాన్ని నువ్వు నెరవేర్చలేవు అన్నాడు. అందుకే ఏది మాట్లాడితే ఏ తప్పు అవుతుందో, ఏది మాట్లాడితే ఏ కాంట్రవర్సీ అవుతుందో, ఏ మాట్లాడితే ఎవరేమో తప్పు తీసుకుంటారో, ఒకవేళ నా మాటలలో ఏమైనా దోషం ఉంటుందా అని మౌనంగా ఉండి మాట్లాడడం కూడా మానేశాను. ఎందుకంటే దేవుడు తోటే మనము నడవాలి, దేవుడితోటే గడపాలి. నేను దేవుడితో రోజు 10 గంటలైనా మాట్లాడతాను, కానీ మనుషులతో ఒక అర్ధగంట కూడా మాట్లాడలేను. సో అలా దేవుడు నన్ను మార్చేశాడు. సో ట్రాన్స్ఫర్మేషన్. అందుకే నా శరీరంలో అంత ప్రశాంతత, అందుకే నాకు ఆ శరీరంలో అంత అంత ఏంటిది గాడ్ ప్రజెన్స్ నేను పొందుకోగలుగుతున్నాను. అందుకే గాడ్ ప్రజెన్స్ ని పొందుకోవాలండి అందరం కూడా. అంటే దేవుడితో ఎక్కువసేపు గడపాలి. అండ్ ఇంకొకటి, కుటుంబ ప్రార్థన కూడా నెగ్లెక్ట్ చేయకండి అమ్మా. మార్నింగ్ లేచినప్పుడు, నైట్ పడుకునేటప్పుడు, ఏదో ఒక సందర్భంలో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది మోకరించి కుటుంబం శ్రేయస్సు కోసం, కుటుంబము ప్రాస్పరిటీ కోసము ప్రార్థించుకోండి, కుటుంబ రక్షణ కోసం ప్రార్థించుకోండి, కుటుంబం అంతా కూడా ఎత్తబడే గుంపులో ఉండాలని ప్రార్థించుకోండి. డోంట్ నెగ్లెక్ట్. 3 ప్రేయర్ మీటింగ్స్ ఉంటాయండి మనకు. పర్సనల్ ప్రేయర్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు, అండ్ పర్సనల్ బైబిల్ రీడింగ్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు, అలాగే ఫ్యామిలీ ప్రేయర్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు, సంఘంతో కూడుకొని ప్రార్థన నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ 3 ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు నా పర్సనల్ ప్రేయర్ ఉంటది మార్నింగ్, తర్వాత మన సంఘంతో ఒక ప్రేయర్ ఉంటది, మీ అందరితో కలిసి ఒక ప్రేయర్, తర్వాత ఫ్యామిలీతో ఒక ప్రేయర్. ఈ 3 కంపల్సరీ. సో 3 కంపల్సరీ. ఇప్పుడు నేను వాక్యాన్ని బోధిస్తున్నా, వాక్యం చదవద్దా? చదవాలి. నేను మళ్ళీ మీ అందరికీ ప్రార్థిస్తున్నా, నేను పర్సనల్ గా ప్రేయర్ చేసుకోవద్దా? చేసుకోవాలి. నా పర్సనల్ ప్రేయర్ మళ్ళా నా వాక్య చదువుకోవడం, ఇవి కామన్. దీన్ని మనం డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు ఎంతైనా వాక్యం చదివే కదా బోధించేది అన్నట్టుగా లేదు, అది మీకోసం బోధించేది. తర్వాత వాక్యం చదువుకున్నప్పుడు దేవుడు నాకు బోధిస్తుంటా అంటాడు, నాకు బోధించబడుతుంది. నేను వాక్యం ఏదైతే చదువుకున్నప్పుడు దేవుడు నాకు బోధిస్తాడు. నాకు ఏదైతే బోధించబడిందో అదే మీకు డెలివర్ చేస్తున్నాను. అర్థమవుతుందా అండి? పర్సనల్ ప్రేయర్ మిస్ కాకండి, ఫ్యామిలీ ప్రేయర్ మిస్ కాకండి, సంఘంలో కూడిక ఉండి సంఘ సభ్యులతో కలిసి ప్రార్థన మాత్రం మిస్ కాకండి. ఈ 3 ప్రార్థనలు మన క్రైస్తవుడికి ఇంపార్టెంట్. వాక్యం చదువుకోవడం ఇంపార్టెంట్, అలాగే వాక్యం వినడం కూడా ఇంపార్టెంట్. సో వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, దైవజనుల ద్వారా కూడా నువ్వు వాక్యం వింటున్నప్పుడు మాట్లాడతాడు, నీ లోపాలను సరిచేస్తాడు. సో నువ్వు ఆరాధించాలి, ఇంకొకరు ఆరాధిస్తే మనం ఏకీభవించాలి, స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి, వాక్యం వినాలి, వాక్యం చదువుకోవాలి. ఇట్స్ అ కంప్లీట్ ప్యాకేజ్. ఇదంతా కూడా క్రైస్తవుడికి కంప్లీట్ గా ప్యాకేజ్. కొంతమంది క్రిస్మస్ కు మందిరానికి వెళ్తే మళ్ళీ క్రిస్మస్ రోజు బైబిల్ ఓపెన్ చేస్తే మళ్ళీ క్రిస్మస్ రోజు. కొంతమంది క్రిస్మస్ రోజు దేవుని ఆరాధిస్తే, స్తుతిస్తే, చప్పట్లు కొడితే మళ్ళా క్రిస్మస్ వచ్చే వరకు వెయిటింగ్ పీరియడ్. సో డోంట్ బి లైక్ ఎ ఫేక్ క్రిస్టియన్, లేకపోతే నామకార్థ క్రైస్తవుడిగా ఉండకూడదు. దినము మనం నడవాలి, దినము అభివృద్ధి చెందాలి, దినము క్రీస్తుతో ఉండాలి. ఆయన చెయ్యి పట్టుకొని నడిచినట్టుగా నడవాలండి మనము. దినము నడవకపోతే గాని మనము ఆ ఎదగలేము అంతెత్తుగా. సో అందుకే దేవుడు మహాకృపను బట్టి మనందరికీ ఈ అదృష్టాన్ని ఇచ్చాడు. మన ఇంట్లో కూర్చొనే ప్రతిరోజు సువార్త వినగలిగే శక్తిని, ఇంట్లో కూర్చొనే ఉపవాసం, ఇంట్లో కూర్చొనే. ఇప్పుడు ఒకప్పుడు మనం సంఘానికి వెళ్లాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఇల్లే సంఘం లాగా మార్చాడు. మనందరి కుటుంబాలనే సంఘం లాగా మార్చి ఇగో ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ ద్వారా ప్రతిరోజు మనల్ని మాట్లాడుతున్నాడు, ప్రతిరోజు మనకు దర్శిస్తున్నాడు. కాబట్టి వచ్చే వాళ్ళు క్రమం తప్పకుండా రండి, టైంకి రండి, సమయానికి రండి. ఇంత విలువైన అవకాశాన్ని, ఇది నేను చేస్తున్న ప్రేయర్ మీటింగ్ కాదండి, దేవుడు చేస్తున్న ప్రేయర్ మీటింగ్, దేవుడు ముందుండి నడిపిస్తున్న ప్రేయర్ మీటింగ్, ఆయనకు మహిమకరంగా జరుగుతున్న ఈ ప్రేయర్ మీటింగ్, ఆయనకు అవమానకరంగా మనము ఉండకూడదు. కాబట్టి క్రమం తప్పకుండా రండి, 10 మందిని తీసుకురండి. ఈ యొక్క దివ్యమైన వాక్యం అందరికి వెళ్ళి బ్లెస్ అవ్వలాగా సహాయం చేయండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తము గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు.
క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండు. చూసారండి, మనం అందరం భయభక్తులు కలిగి ఉండాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమైనా అనాలంటే నాకు భయం. అమ్మో, వీళ్ళందరూ క్రీస్తు బిడ్డలు, దేవుడి యొక్క ప్రజలు, వీళ్ళు దేవుడి చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు, దేవుడి చేత పిలువబడ్డ వాళ్ళు. మనం తొందరపడి మాట నోరు పారేసుకోవద్దు. సో అలా ఉంటాను నేను ఎప్పుడైనా కూడా. అండ్ దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎల్లప్పుడూ అంటే నిజమైన క్రైస్తవుడు శ్రమలలో కూడా ఆనందంగా ఉండేవాడే నిజమైన క్రైస్తవుడు అండి. బాధలలో కూడా ఆనందంగా ఉండేవాడే, సమస్యలలో ఉండి కూడా ఆనందంగా ఉండేవాడే నిజమైన క్రైస్తవుడు అండి. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీకేమైనా నష్టం వచ్చినా థ్యాంక్స్ చెప్పాలి, కష్టం వచ్చినా థ్యాంక్స్ చెప్పాలి, సంతోషం వచ్చినా థ్యాంక్స్ చెప్పాలి, బాధ వచ్చినా థ్యాంక్స్ చెప్పాలి, రోగం వచ్చినా థ్యాంక్స్ చెప్పాలి, జబ్బు వచ్చినా థ్యాంక్స్ వచ్చాలి, జబ్బు పోయినా థ్యాంక్స్ చెప్పాలి, అనారోగ్య సమస్యలు వచ్చినా థ్యాంక్స్ చెప్పాలి, అవి పోయినా థ్యాంక్స్ చెప్పాలి, నీకు ప్రమోషన్ వచ్చినా థ్యాంక్స్ చెప్పాలి, రాకపోయినా థ్యాంక్స్ చెప్పాలి, ఉద్యోగం వచ్చినా థ్యాంక్స్ చెప్పాలి, ఉద్యోగం రాకపోయినా థ్యాంక్స్ చెప్పాలి. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కావద్దు, డిమోటివేట్ కావద్దు, డిప్రెషన్ లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత. ఎల్లప్పుడు అంటే ఇన్ ద సెన్స్ అండి, ప్రతి వేళలా నీ సిచ్యువేషన్స్ ఏదైనా, సర్కమ్స్టాన్సెస్ ఏవైనా, బాధలు ఏవైనా కూడా, అన్ని విషయాలలో కూడా నువ్వు దేవుడికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీకు అవమానం వచ్చినా థ్యాంక్స్ చెప్పు, ఆ ఫెయిల్యూర్ వచ్చినా థ్యాంక్స్ చెప్పు, సబ్జెక్ట్ లో పాస్ అయినా థ్యాంక్స్ చెప్పు, ఫెయిల్ అయినా థ్యాంక్స్ చెప్పు, ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అయితే థ్యాంక్స్ చెప్పు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా కూడా థ్యాంక్స్ చెప్పు, నీకు చెడు జరిగిన థ్యాంక్స్ చెప్పు, కీడు జరిగిన థ్యాంక్స్ చెప్పు, నెగిటివ్ జరిగిన థ్యాంక్స్ చెప్పు. నిజమైన క్రైస్తవుడు ఏంటిదంటే ఆశీర్వదించినప్పుడే కాదు, ఆశీర్వదించబడకపోయినా కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. చూసారా, వాడే నిజమైన క్రైస్తవుడు అండి. నీకు మంచి జరుగుతూనే కాదు, చెడు జరిగినప్పుడు కూడా నువ్వు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడే నీ విశ్వాసం బయటికి వస్తుంది. ఆయన క్రీస్తునందలి భయంతో ఒకరికొకడు లోబడి ఉండు. సో ఒకరినొకరు కరుసుకోకండి, ఒకరికొకరు తిట్టుకోకండి, భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి. సో క్రీస్తునందలి భయంతో, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలండి. నిజమైన క్రైస్తవుడికి భయభక్తి. ఇప్పుడు చాలా మందికి దేవుడు నమ్ముకున్న బిడ్డలకు భయం లేకుండా పోతుంది, దైవ భయము లేకుండా పోతుంది. అలా ఉండద్దండి. దేవుడు అంటే భయము, భక్తి చాలా ఉండాలి, చాలా ఉండాలి, చాలా ఉండాలి. అదే మనల్ని నడిపిస్తుంది, అదే మనల్ని పాపంలోకి పడవేయకుండా చేస్తుంది. సో నిజమైన క్రైస్తవుడు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుడు అంటే భయభక్తులతో కలిగి ఉండాలి. అమ్మో ఈ మాట మాట్లాడద్దు, దేవుడికి నచ్చదు. అమ్మో ఇది చూడద్దు, దేవుడికి నచ్చదు. అమ్మో ఇలా మాట్లాడద్దు, దేవుడికి నచ్చదు. ఈ పని చేయొద్దు, దేవుడికి నచ్చదు. తత్వంతో మనం ఉండాలి, ఈ తత్వంతో మనం ఉండాలి. అప్పుడే మనము అభివృద్ధి చెందుతాము, అభివృద్ధి చెందుతాము. అప్పుడే మనము ఇంకా ఉన్నతమైన శిఖరాలలో కూర్చోబెడతాడు. అర్థమవుతుందండి? మన మనస్సు మారినంత వరకు, మన ఆలోచన విధానం మారినంత వరకు, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన ప్రవర్తన మారినంత వరకు మన బ్రతుకు మారదు, మన జీవితం మారదు, మన యొక్క లైఫ్ మారదు, అలాగే ఉంటది. క్రీస్తునందరి భయముతో ఒకరికొకడు లోబడి ఉండడు, భయముతో ఉండాలి ఒకరికొకరు. సో అందుకే క్రైస్తవుడి యొక్క ఇంకొక లక్షణం థ్యాంక్స్ గివింగ్ గా ఉండాలి. ఎక్కువ కూడా థ్యాంక్స్ గివింగ్. ఎందుకంటే చిన్నవాడు మీకు సాయం చేసినా కూడా థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత కలిగి ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడైనా కూడా కృతజ్ఞత లేకుండా ఎప్పుడు కూడా మనం ఉండకూడదు. అందుకే చెప్తున్నా కదా, ప్రతి క్రైస్తవుడు కూడా ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓకే, సారీ. భయంతో ఒకడొకడు లోబడండి. స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు. సో ఎఫెసీలకు రాసిన 5వ అధ్యాయం 22వ వచనంలో, ప్రభువుల వలె నీ సొంత పురుషుడికి లోబడి ఉండు. సో ఒకటే అండి, కుటుంబము. ఇక్కడ ఎందుకు ఈ వాక్యాలను తీసుకోవాలంటే, నిజమైన క్రైస్తవుడికి కుటుంబ విలువలు చాలా ఉండాలి. కుటుంబ విలువలు లేకుండా పోతుంది రాను రాను. సో కుటుంబంలో భార్య భర్తల రిలేషన్ చాలా బాగుండాలండి. కుటుంబంలో ఆత్మీయత ఉండాలి, కుటుంబంలో ప్రేమ ఉండాలి, కుటుంబంలో శాంతి ఉండాలి, కుటుంబంలో సమాధానం ఉండాలి. భార్య మీద భర్త అరవడం, భర్త మీద భార్య అరవడం, భార్య భర్త తల్లిదండ్రులు పిల్లల మీద అరవడం, పిల్లలు తల్లిదండ్రుల మీద అరవడం, ఇది కరెక్ట్ కాదు. మనం అందరము ఎవరండి? దేవుడి యొక్క బిడ్డలము. ఆ కుటుంబంలో దేవుడి యొక్క ప్రత్యక్షత ఉండాలి. నువ్వు, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ ఇద్దరు పిల్లలు, ఇది కుటుంబం అండి. దీన్ని కట్టుకోండి, చక్కగా కట్టుకోండి, అందంగా కట్టుకోండి.
సో అందంగా వీటిని నెరవేర్చండి. అందుకే చాలా మంది క్రైస్తవ ఫ్యామిలీలలో శాంతి లేదు, సమాధానం లేదు. ఇంకా అన్యుడి ఇళ్లలో ఉన్న సమాధానము, శాంతి క్రైస్తవుల ఇళ్లలో లేదు. సో జీసస్ క్రైస్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడా, మన ఇంట్లో ఉన్నాడా కూడా తెలియదు. అలా ఉంటుంది. సో స్త్రీలారా ప్రభు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. సో ఎవరి నిజమైన క్రైస్తవ కుటుంబము, ఇద్దరు భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటే అంత క్రీస్తుకి మహిమ అండి. నేను గ్రహించిందల్లా ఒకటే, మన ప్రవర్తన వల్ల కూడా దేవుడికి మహిమ పెరుగుతుంది. మన యొక్క ఆలోచించే విధానం వల్ల కూడా దేవుడికి మహిమ పెరుగుతుంది. గాడుకి మన యొక్క ఉద్దేశాల వల్ల, మన మాట తీరు వల్ల, మన ప్రవర్తన వల్ల, మన సహనం వల్ల, మన ఓపిక వల్ల, మన యొక్క మంచితనం వల్ల, మన యొక్క మానవత్వం వల్ల, మన యొక్క దయాగుణం వల్ల, మన యొక్క అలవాట్ల వల్ల, మన యొక్క మంచి నడిపింపు వల్ల కూడా దేవుడికి మహిమ పెరుగుతుందండి. ఒక ఆరాధించి స్తుతించడం మాత్రమే కాదు. నువ్వు దేవుడికి ఇష్టంగా బ్రతుకుతున్నావా, అయితే దేవుడికి నువ్వు మహిమకరంగా ఉన్నట్టే, దేవుడికి నువ్వు ఈరోజు నువ్వు సేవ చేసినట్టే. అలా ఉంటుందండి. అందుకే ప్రభువు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. సో సరెండర్ టు యువర్ హస్బెండ్స్. సో అందుకే హస్బెండ్ అనేవాడు ఇంట్లో ఎలా ఉండాలి అంటే కంప్లీట్ గా అథారిటీతో ఉండాలి, అధికారంతో ఉండాలి. అంటే తన భార్యను, తన పిల్లల్ని, సమస్తాన్ని చూసుకునే శక్తి సామర్థ్యం కలిగి ఉండాలి. సో అలర్ట్ గా ఉండాలి హస్బెండ్ అనేవాడు ఎప్పుడు కూడా. సో దేవుడికి మహిమకరంగా ఉండాలి ఆ కుటుంబము. కుటుంబమే మహిమకరంగా ఉండాలండి. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు, నలుగురు పిల్లలు, అందరూ కూడా దేవుడికి మహిమకరంగా పెరగాలి. దేవుడికి మహిమకరంగా కుటుంబాన్ని కట్టుకోవాలి. ఒకటే గుర్తు పెట్టుకోండి, కుటుంబ ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అండి. కుటుంబ ప్రార్థనను అలవాటు చేసుకోండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మోకరించి ఒక డైలీ 10-15 నిమిషాలన్న కుటుంబ ప్రార్థన చేసుకోండి. అండ్ కుటుంబంలో ఒకరికొకరు హానర్ చేసుకోండి, ఒకరికొకరు గౌరవించుకోండి. సో కుటుంబంలో ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరి మీద ఒకరు కరుసుకోకండి. కుటుంబంలో ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోకండి, ఒకరికొకరు శపించుకోకండి. కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు కూడా ఐక్యమత్యంగా ఉంటే, ఎంతగా ఐక్యమతంగా ఉంటే, ఎంతగా ఇద్దరికొకరు ఒకరు ఏంటిది అన్యోన్యంగా ఉంటే దేవుడు అంతగా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. సో విల్ కంటిన్యూ టుమారో. రేపు కంటిన్యూ చేద్దాం. కుటుంబం గురించి రేపు చెప్పబోతున్నాను. సో కుటుంబం అనేది చాలా, కుటుంబ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. నజరుడనేసయ్య, ఇదిగో తండ్రి, ఇదిగో తండ్రి, ఈ వాక్యము ద్వారా దర్శించావు, క్రీస్తు పోలి నడుచుకున్నలాగా సహాయం చేయమని, మా అందరికీ కూడా ఆ శక్తిని, ఆ యుక్తిని, ఆ బలాన్ని దయచేయమని నజరుడనేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ.